హాయ్ నమస్తే. పుష్ప 2 రిలీజ్ డేట్ దగ్గర పడింది. టికెట్స్ ఓపెన్ అయినాయి. చాలా థియేటర్లో సోల్డ్ అవుట్ కనిపిస్తున్నాయి, కొన్ని హౌస్ఫుల్ కనిపిస్తున్నవి. ఫస్ట్ డే డిసెంబర్ 5 ఆల్మోస్ట్ రిలీజ్ అయిన థియేటర్లన్నీ బ్లాక్ అయిపోయి ఫుల్ అయిపోయి తర్వాత రోజుకి థియేటర్లు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక పెద్ద గోల్మాల్ అయితే జరిగింది. అదేమిటంటే పుష్పకి బుక్ మై షోలో కావచ్చు, జొమాటో రిలేటెడ్ యాప్లో కావచ్చు కనిపిస్తున్న బుకింగ్స్ అన్ని వాస్తవాలు కాదు, అందులో ఫేక్ బుకింగ్స్ ఉన్నాయి. పుష్ప పిఆర్ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు థియేటర్లోని కొన్ని సీట్ని కార్పొరేట్ బుక్ చేసేసి వాటిని లాక్ చేస్తున్నారు, మిగిలిన వాటిని చూపిస్తున్నారు. వాటిని చూసి ఓకే సీట్లు త్వరగా ఫిల్ అయిపోతున్నాయి, మనము త్వరగా బుక్ చేసుకోవాలన్న కోణంలో ఆడియన్స్ వాటిని బుక్ చేసుకుంటున్నారు. మెల్లమెల్లగా కార్పొరేట్ బ్లాక్ చేసిన టికెట్స్ ని రిలీజ్ ముందు రోజు మెల్లమెల్లగా రిలీజ్ చేస్తారు. ఇది జరుగుతున్న తంతు. దీనికి కారణం ఏంటయ్యా అంటే పుష్ప 2కి ప్రచారం అవుతున్నంత హైప్ గ్రౌండ్ రియాలిటీలో కనిపించట్లేదు. అదేవిధంగా పుష్ప 2కి దాదాపుగా టికెట్ రేట్లు మల్టీప్లెక్స్ లో మొదటి రోజు బెనిఫిట్ షోకి 800 పెంచారు, ఆ తర్వాత రోజు 400 నుంచి 500 టికెట్ రేట్లు పెంచారు. అలా దాదాపుగా 18 నుంచి 20 రోజులు టికెట్ రేట్లు హైక్ లోనే ఉన్నవి. దీని ఎఫెక్ట్ జనాల్లో బాగా పడింది. వామ్మో పుష్ప టికెట్లు ఇప్పుడు కొనలేములే అనే ఆలోచన జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇక అల్లు అర్జున్ ఆర్మీ అనబడే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పుష్ప 2 టికెట్ల విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. వాళ్ళు పొలోమంటూ ఎగబడి టికెట్లు కొనే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు బాగా సెటిల్ అయిన వాళ్ళు, బాగా బిజినెస్ మ్యాన్లో, వ్యాపారవేత్తలో, ఉద్యోగాలు వెల్ సెటిల్ అయిన వాళ్ళు కాదు. అందరూ 15 నుంచి 25 ఇయర్స్, 28, 30 లోపు వాళ్ళు స్ట్రగుల్స్ అనుభవిస్తున్న వాళ్ళు, ఏదో 100, 200, 300 పెట్టి సినిమా చూడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళే. అందుకే పుష్ప 2కి అనుకున్నంత రేంజ్ లో టికెట్లు తెగటం లేదు. ఇటు నందమూరి ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు, ఆ లెక్కలు వేరుగుంటాయి. దాదాపుగా గత 4 దశాబ్దాల నుంచి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అభిమానిస్తున్న హీరోలు కాబట్టి ఆ 2 ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు వస్తే ఎంత డబ్బైనా పెట్టి ప్రీమియర్ షోలు కొనటం, ప్రీమియర్ టికెట్లు కొనటం చేసేవాళ్ళు. కానీ బన్నీకి వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంది. అందుకే పెయిడ్ ప్రీమియర్ షోలు అనేవి పర్లేదు, అదేవిధంగా ఉన్నంత రేంజ్లో టికెట్లు బుక్ కావట్లేదు. ఇక్కడ అల్లు అర్జున్ చేసిన మిస్టేక్ ఏంటంటే తన ఫ్యాన్స్ ఎవరు, తన ఫ్యాన్స్ ఉన్న కెపాసిటీ ఏంటి అనేది మరిచిపోయి భారీ స్థాయిలో రేట్లు పెంచారు. ఇదైతే కరెక్ట్ పద్ధతి అయితే కాదు. మరికొద్ది గంటల్లో ఏపీకి సంబంధించిన రేట్లు కూడా రిలీజ్ అవుతున్నాయి, అవి కూడా భారీ స్థాయిలోనే ఉంటున్నాయి. మల్టీప్లెక్స్ లో సాధారణ టికెట్ 400 నుంచి 500 ఉంటుంది. అది కాకుండా నెక్స్ట్ 800 పెంచుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ లో 500 దాకా పెంచుకోవచ్చు అని ఆప్షన్ ఇచ్చారు. అసలు ఏమైపోతుంది? సరే, సినిమా అనేది నిత్యావసర సరుకు కాదు, అభిమానుకో లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారం కొంటే కొంటారు, లేకపోతే లేదు. టికెట్లు తగ్గితే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో ఇంకొంచెం పన్నులు వస్తాయి అనుకొని గవర్నమెంట్ నిర్మాతలు ఫిక్స్ అయిపోయి ఈ రేట్లు ఇచ్చారు. కానీ దాని ప్రభావం సినిమా రంగం మీద పడుతుంది, టాలీవుడ్ మీద పడుతుంది. రేపొద్దున మరో సినిమా వచ్చింది, మా సినిమాకి 800 కోట్లు ఖర్చు అయినాయి, మొదటి రోజు మాకు 2000 టికెట్లు హైక్ కావాలని అడుగుతారు. అప్పుడు ఇలాగే ఇచ్చేస్తారు కదా. దీనికి అంతం ఎక్కడ ఉంది? రాబోయే రోజుల్లో సినిమా బడ్జెట్ తక్కువలో తక్కువ 500 కోట్లు ఉంటుంది. ఇప్పటికి 500 కోట్లు మార్పు రీచ్ అయింది, పెద్ద హీరోలు ఎవరు సినిమాలు తీస్తున్నా. ఇక రాబోయే రోజుల్లో 500 నుంచి 1000 కోట్లు బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ పెరిగిన ప్రతిసారి టికెట్ రేట్లు పెంచుకుంటా పోతే సినిమా ప్రేమికులు ఏమైపోవాలి, ప్రేక్షకులు ఏమైపోవాలి? ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు పుష్ప 2కే కాకుండా టాలీవుడ్ మొత్తానికి ఒక గుణపాఠం లాగా నిలబడాలి. టికెట్ రేట్లు హైక్ చేసుకోవచ్చు, సినిమాలో దమ్ముంటే మొదటి వారం రోజుల్లోనే కాదు, మొదటి 4 వారాల్లో సినిమా నిలబడుతుంది, స్టడీగా కలెక్షన్స్ వస్తాయి, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, టికెట్ రేట్లు ఒక మోస్తారు ఉంటాయి. ఈ రేంజ్ లో టికెట్ రేట్లు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ వస్తారు? సరేలేక 4-5 వారాలు అయితే సినిమా ఎట్లాగో ఓటీటీలోకి వచ్చింది, అప్పుడు చూద్దామనే జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఆ రకంగా ప్రేక్షకుల్ని తయారు చేస్తుంది ఈ నిర్మాతలే, ఈ హీరోలే. కాబట్టి ఈ రేంజ్ లో టికెట్ల హైక్ అనేది సినిమాని కిల్ చేస్తుంది. రివ్యూస్ లేకపోతే పబ్లిక్ టాక్ లో కాదు, సినిమాని కిల్ చేస్తుంది. హద్దు లేకుండా పెరుగుతున్న టికెట్ల రేట్లు కూడా సినిమాని కిల్ చేస్తుంది. ఈ విషయం మేకర్స్ ఇంకోసారి దృష్టి పెట్టాలి. ఇక తిరిగి పుష్ప టికెట్స్ విషయానికి వస్తే బెంగళూరులో కావచ్చు, నార్త్లో కావచ్చు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు థియేటర్లో అనుకున్నంత బజ్ అయితే కనిపించడం లేదు. చాలా మంది కూడా సరే టాక్ వచ్చాక వెళ్దాంలన్న ధోరణిలోనే ఉన్నారు. మొదటి రోజు లేదా బెనిఫిట్ షోకి కేవలం ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మిగిలిన హీరో ఫ్యాన్స్ కావచ్చు, లేకపోతే కామన్ ఆడియన్స్ కావచ్చు,
పుష్ప 2 ఉన్న థియేటర్ వైపు చూడటం లేదు. దానికి కారణం టికెట్లు రేట్లు. కాకపోతే దాన్ని కొంచెం మసిపూసి మారేడుగా చేయడానికి పిఆర్ టీంలు ఎలా ఉంటాయి కాబట్టి వాళ్ళు థియేటర్లో కార్పొరేట్ బుకింగ్ చేసేసి ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. 24 గంటల్లో ఇన్ని లక్షల టికెట్స్ అమ్మే, 36 గంటల్లో ఇన్ని లక్షల టికెట్లు అమ్మామంటూ పోస్టర్లు రిలీజ్ చేసుకుంటూ హడావుడి చేస్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో అంత హడావుడి అయితే లేదు.